హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కస్టర్డ్ పౌడర్తో కేక్ అయితే తయారు చేశానండి. కేక్ అయితే చాలా స్పాంజ్ లాగా టేస్ట్గా అయితే వచ్చింది. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. చూసారు కదా, లోపల వరకు ఉడికిపోయి కేక్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఎలా చేయాలంటే, ముందుగా కేక్ బ్యాటర్ వేసుకునే గిన్నెకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ గిన్నెకి అప్లై చేసి మైదా చల్లుకొని డస్టింగ్ చేసి ఎగస్ట్రా ఉన్న పిండిని తులిపేసేయాలి. ఈ గిన్నెను ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని 3/4 కప్పు షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకున్నాను. ఒక అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఒక అరకప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకుంటున్నాను. కావాలంటే మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఈ 3 వేసి విస్కర్తో బాగా స్మూతీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ జల్లెడ పెట్టుకొని ఒక కప్పు వాటికి మైదా అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒక కప్పు మైదా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మూడింటిని జల్లించుకోవాలి. ఇవి జల్లించుకున్న తర్వాత నేను అరకప్పు వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా జల్లించుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే అన్నీ కొలుచుకున్నానో ఆ కప్పుతో ఒక అరకప్పు వాటికి పాలను అయితే తీసుకొని కలుపుకుంటూ కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుంటున్నాను. ఇలా పాలు పోసుకుంటూ కేక్ బ్యాటర్ని రెడీ చేసుకొని దీంట్లో కొన్ని టూటీ ఫ్రూటీని అయితే వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కేక్ చేసే గిన్నెలోకి అయితే ఈ బ్యాటర్ని అంతా వేసుకొని పైన కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రని ఒక 10 నిమిషాల సేపు ప్రీహీట్ చేసుకున్నాను. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఒక స్టాండ్ పెట్టుకొని మనం కేక్ బ్యాటర్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కేక్ బాగా పొంగుతూ ఉడుకుతుంది. తర్వాత మూత పెట్టి మరో 20 నిమిషాలు నేను లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. చాకుతో గుచ్చి చూస్తే ఎలాంటి తడి లేకుండా వచ్చింది. అయితే మనకి కేక్ బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. దీన్ని తీసుకొని కేక్ బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా కేక్ బాగా చల్లారిపోయిన తర్వాత చాకుతో ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని గిన్నె బౌల్లో వేసి ట్యాప్ చేయాలి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.